104వ శ్లోకము. స్వాధిష్టానాంబుజగతా చతుర్వక్త్ర మనోహరా శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణ అతి గర్విత. ఈ శ్లోకంలోని మొదటి నామము స్వాధిష్టానాంబుజగత. ఇది 504వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్వాధిష్టానాంబుజగతాయై నమః అని చెప్పాలి. స్వాధిష్టానాంబుజ అంటే స్వాధిష్టాన పద్మమును, గత అంటే పొందినది. స్వాధిష్టాన చక్రము గురించిన కొన్ని వివరాలు ముందు నామాల్లో ఈ చక్రం గురించి మరికొన్ని వివరాలు చెప్పబడతాయి. గర్భస్థ పిండానికి 4వ మాసములో ఉదరము, నడుము భాగాలు ఏర్పడతాయి. ప్లీహము, స్ప్లీన్ పూర్తిగా ఈ చక్ర నియంత్రణలో ఉంటుంది. స్వాధిష్టాన పద్మమునందు నివసించునది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము చతుర్వక్త్ర మనోహర. ఇది 505వ నామము. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చతుర్వక్త్ర మనోహరాయై నమః అని చెప్పాలి. చతుర్ అంటే 4, వక్త్ర అంటే ముఖములతో, మనోహర అంటే అందముగా ఉండును. స్వాధిష్టాన చక్రాధిష్టాన దేవతకు 4 ముఖాలుంటాయి. అంటే ఒక తలకు 4 ముఖాలని కాదు, 4 తలలుండి 4 ముఖాలుంటాయి. పైగా మనోహర అనే పదము ఈ నామంలో ఉంది కాబట్టి ఈ దేవత చాలా అందంగా ఉంటుందనే కాకుండా ఈ దేవతా ధ్యాన సాన్నిధ్యాలలో ఏది కనిపిస్తే అది ఉంటుంది కానీ ఇక మనస్సు ఉండదు అని చెప్పుకోవాలి. గర్భస్థ పిండానికి 4వ మాసములో ఇంతకు పూర్వం ఏర్పడిన నోరు, ముక్కు, కళ్ళతో పాటు చెవులకు సంబంధించిన ఏర్పాటు కూడా జరుగుతుంది. ఈ 4 వల్లనే ఈ దేవత 4 వదనములు కలిగినట్లుగా సమన్వయింపబడింది. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర చక్రాలతో కూడిన కులకుండాన్ని అధోత్రికం లేదా అథోత్రిభుజం అంటారు. త్రిగుణాలకు సంబంధించిన 3 విధములైన ఆవేశాలు మరియు కోరికల అంకురములు ఈ 4 ఇక్కడ ప్రస్ఫుటంగా ఉంటాయి. 4 వదనములతో అందముగా నుండునది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము శూలాధ్యాయుధ సంపన్న. ఇది 506వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శూలాద్యాయుధ సంపన్నాయై నమః అని చెప్పాలి. శూల అంటే శూలము, ఆది అంటే మొదలైన, ఆయుధ అంటే ఆయుధములను, సంపన్న కూడియున్నది. స్వాధిష్టాన చక్రాది దేవత 4 చేతుల్లోనూ శూలము, పాశము, కపాలము, అభయముద్రలను ధరించి ఉంటుంది. ఈ 4వ నెలలోనే పిండ రూపంలో ఉన్న జీవునికి పదునైన అంచులు, కోణాలు మొదలైన వాటి గురించి అవగాహనకు ఏర్పాట్లు జరుగుతాయి. శూలము మొదలైన ఆయుధములు ధరించి యుండునది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము పీతవర్ణ. ఇది 4 అక్షరాల నామము. ఇది 507వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పీతవర్ణాయై నమః అని చెప్పాలి. పీత అంటే పసుపు పచ్చని, వర్ణ అంటే రంగులో ఉండునది. స్వాధిష్టాన చక్ర అధిష్టాన దేవత పసుపు పచ్చని రంగులో ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము అతి గర్విత. ఇది 508వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అతి గర్వితాయై నమః అని చెప్పాలి. అతి అంటే మిక్కిలి, గర్విత అంటే గర్వముతో ఉండునది. 4 చేతులతో మనోహరముగా ఉండే ఈ స్వాధిష్టాన దేవత అతిశయించిన తను విలాసం చేత అతిశయించిన గర్వాన్ని కూడా కలిగి ఉంటుంది. ఈ స్వాధిష్టాన చక్రంలో ఏదైనా తేడా వస్తే మనిషికి గర్వము, దర్పము, స్వాతిశయము మొదలైనవి కలుగుతాయి. మిక్కిలి గర్వముతో నుండునది అని ఈ నామానికి అర్థము.